ఒకప్పుడు స్థలాలు పొలాలు బాగా చీప్గా ఉండేవి అయ్యా. ఓ 40 ఏళ్ల క్రితం. అప్పుడు పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు కొనుక్కొని జాగ్రత్తగా పక్కన పెట్టుకున్నారు. ఎంత కష్టం వచ్చినా కూడా, ఎంత ఇబ్బంది వచ్చినా కూడా అట్ల జోలికి వెళ్ళకుండా రూ. 4 సంపాదించుకొని వాళ్ళ కష్టాన్ని తక్కువగా చూసుకొని చేసుకున్నారు తప్ప ఆ పొలాన్ని అమ్మడం, స్థలాన్ని అమ్మడం అంటే ఏం చేయలేదు. కాకపోతే కొంతమంది పెద్దవాళ్ళు ఏం చేశారంటే స్థలం చీపే కదా, పెద్ద రేటే ఉందిలే, మన అవసరానికి గడుస్తుంది కదని చెప్పి దాన్ని అమ్మేశారు. వాళ్ళ అవసరం తీర్చుకున్నారు. ఈ రోజున వాళ్ళ పిల్లలు అదే స్థలాన్ని చూసి బాధపడుతున్నారు. అరే రే, ఇది మా నాన్న మా తాత అమ్మేశారే, ఇది ఉండుంటే ఈ రోజున మేము కోటీశ్వరులం కదా, మా పిల్లలకి ఏదో ఎంతో కొంత ఉండేది కదా, ఈ రోజున రూపాయికి నెతుక్కునే ఇబ్బంది ఉండదు అని ఇప్పుడు జనరేషన్ వాళ్ళు బాధపడుతున్నారు. ఆ రోజుల్లో జాగ్రత్త చేసిన వాళ్ళందరూ కూడా ఈ రోజున వాళ్ళ పిల్లలు హ్యాపీగా ఉన్నారు, మన వాళ్ళని బాగా చదివించుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. కానీ ఆ రోజున అమ్మేసిన వాళ్ళు ఈ రోజున ఆ స్థలాలు చూసి బాధపడడం తప్ప చేసేదేం లేదు. కనీసం ఇంకైనా రూ. 4 కావాలి అనుకుంటే జనరల్లీ ఇప్పుడు ఒక ఇళ్ళ స్థలం వచ్చి మహా అయితే ఒక 5 లక్షలు 10 లక్షలు అలా ఉంటుంది సిటీల్లో, కాకపోతే పల్లెటూరుల్లో ఒక 30-40 ఏళ్ళ తర్వాత ఇది కూడా సిటీ లెక్కలో కలిసిపోయి ఎక్కడ కూడా 25-30 లక్షలు చేస్తుంది అదే బిట్టు. కనీసం ఇప్పుడున్న మన వల్ల అయితే కొంత స్థలాన్ని కొని మన అవసరాన్ని దాన్ని అమ్ముకోకుండా పక్కన పెట్టుకున్నాం అనుకో, మనకు కాబట్టి రేపు మన పిల్లలకు ఉపయోగపడుద్ది. వీలైతే స్థలం మీద పెడదాం ఫ్రెండ్స్, ఫ్యూచర్లో మంచి పొజిషన్ ఉంటుంది.